ఈ భూమి మీద మానవ జాతి 1 బిలియన్ అవ్వడానికి 2 లక్షల సంవత్సరాలు పడితే గత 200 సంవత్సరాల్లో 7 బిలియన్స్ పెరిగింది. సెక్స్ తప్ప మరో పని లేదు మనకి. 780 కోట్ల మంది ఉన్నాం పురుగుల్లాగా. ప్రతి ఏటా ఇంకో 1 కోటి మందిని కంటున్నాం. కోళ్ళు కూడా అన్ని గుడ్లు పెట్టట్లేదు గురు. ఈ భూమికి పట్టిన వైరస్ మనమే, కరోనా కాదు. హ్యూమన్ వైరస్ని క్లియర్ చేయడానికి దేవుడు పంపిన మెడిసిన్నే కరోనా. ఏదో ఒక రోజు తుడిచిపెట్టుకుపోతాం, డౌట్ లేదు. మానవ జాతి మిగిలాలి అంటే పాపులేషన్ పెరగకుండా ఆపాలి. అంతరించిపోతున్న జంతువులు కాపాడడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో అంతే ఎక్కువ శ్రద్ధ మానవ జాతి పెరగకుండా చూసుకోవాలి. మాకెలాగూ బుద్ధి లేక పిల్లలు కన్నాం, కనీసం మీరైనా పిల్లలు కనడం మానేయండి. పుట్టే ప్రతి బిడ్డ ఈ భూమికి బరువే. బర్త్ కంట్రోల్ గురించి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి, చేస్తే బెటర్. బిడ్డని కనడం తల్లిదండ్రికి ఎక్స్పెన్సివ్ అయిపోవాలి. బిడ్డ పుడితే గవర్నమెంట్కి ఫైన్ కట్టాలి. రెండో బిడ్డ పుడితే ఆడికి ఓటు హక్కు ఉండకూడదు, ఏ ఫెసిలిటీస్ ఉండకూడదు, 10 times ఎక్స్ట్రా స్కూల్ ఫీజు పే చేయాలి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇవ్వాలి. ఇలాంటి రూల్స్ పెడితే కానీ పాపులేషన్ కంట్రోల్ చేయలేము. అలాంటి రోజు వస్తే బాగుంటుంది. హ్యూమన్ జీన్ ఈజ్ వెరీ సెల్ఫిష్ జీన్. తన జాతిని డెవలప్ చేసే పనిలో ఉంటుంది. దానికి కండోమ్ అంటే ఇష్టం ఉండదు. దాని టెన్షన్ తట్టుకోలేకే మనం సెక్స్ ఎక్కువ చేస్తుంటాం. చేస్తే చేసుకోండి, పిల్లలు మాత్రం వద్దు. ఈ ప్లానెట్ మీద ఏం మాత్రం గౌరవం ఉన్నా దయచేసి పిల్లల కండోమ్ మానేయండి. మంగళవారం మంచిది కాదు అని ఒక కుక్కని కన్విన్స్ చేయలేం. శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేస్తే స్వర్గానికి వెళ్తావు అని ఒక కోతికి నచ్చ చెప్పలేం. ప్రపంచంలో ఏ జంతువు ఫిక్షనల్ స్టోరీస్ నమ్మవు, నిజాన్ని నమ్ముతాయి. కానీ ఈ బూడిది రాస్తే దెయ్యం రాదు అంటే మనం నమ్ముతాం. ఈ రాయి లోపల పెట్టుకో ప్రపంచాన్ని వెళ్తామంటే మనం నమ్ముతాం. మనిషి మైగ్రేట్ అయిన నాడు బాగానే ఉన్నాడు. 7,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం కనిపెట్టాడు. ఆ తర్వాత వేట మానేశాడు. ఇంటి చుట్టూ పంట, చేతిలో కంచం, పని తగ్గింది. ఫిక్షనల్ స్టోరీస్ మొదలయ్యాయి. వాటిని వినడమే కాదు, నిజమని నమ్మడం కూడా మొదలుపెట్టాడు. అక్కడి నుంచి అన్ని దరిద్రాలు చుట్టుకున్నాయి. తర్వాత దేవుడు పుట్టాడు, మతం పుట్టింది, బిలీఫ్ సిస్టమ్స్ తయారయ్యాయి. వాటి మధ్య పెరిగాం. క్వశ్చన్ చేసే ధైర్యం లేదు. నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద. ఇప్పటికీ మైగ్రేషన్లో ఉన్న అన్ని జంతువులు నిజంలో బతుకుతాయి. మైగ్రేషన్ ఆగిపోయిన మనం అబద్ధంలో బతుకుతున్నాం. ఫ్రీగా ప్లేట్లోకి అన్నం వచ్చిన రోజులు ఇలాగే ఉంటాం. కానీ వేటగాడు ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాడు. మీ వేట ఆపొద్దు, మీ ఊళ్ళో ఉండొద్దు, కడుపు నిండిన వాడి పక్కలో అసలు కూర్చోవద్దు. ఇవాళ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ క్లైమేట్ చేంజ్. ఈ మధ్య అందరూ ప్లాస్టిక్ మీద పడ్డారు. బ్యాన్ ప్లాస్టిక్ అని. కానీ 1960s ప్లాస్టిక్ కనుక్కున్నప్పుడు మానవ జాతి మొత్తం పొంగిపోయింది. కనిపెట్టినోడికి సాల్వా కప్పి అన్ని అవార్డులు వాడి చేతిలో పెట్టారు. ఎందుకంటే ప్లాస్టిక్ వలన నేచర్ని కాపాడుకోవచ్చు, ఇంక మనం చెట్లు కొట్టక్కర్లేదు అని. మరి ఇప్పుడు ఎందుకు ప్లాస్టిక్ని తిట్టుకుంటున్నాం? ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడి ఉన్నాయని. అలా పారేసింది ఎవరు? మనం. మనకి ప్లాస్టిక్ వాడడం రాదు. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేసి పేపర్కి వెళ్ళిపోతామా? రోజు ఎన్ని చెట్లు కొట్టాలి? ఎక్కడి నుంచి వస్తాయి? 90% ఎదవలు ఒక్క మొక్క కూడా లైఫ్లో నాటరు. బట్ సడన్లీ దే వాంట్ పేపర్ బ్యాగ్స్. ఈ ప్లానెట్కి కావాల్సిన ఇనఫ్ ప్లాస్టిక్ మనం ఆల్రెడీ తీసేసాం.
దాన్ని రీయూజ్ చేస్తే చచ్చేంత వరకు వాడుకోవచ్చు. ఒక్క ప్లాస్టిక్ వల్లనే క్లైమేట్ చేంజ్ రాలేదు. 780 కోట్ల మంది జనం, యానిమల్స్, క్యాటిల్ అవి రిలీజ్ చేసే గ్యాసు, ఎమిషన్స్, మిథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి కాకుండా ఫ్యాక్టరీలు, ఇలా ఎన్నో కలిసి క్లైమేట్ సంకనాకిపోయింది. ప్లాస్టిక్ని తిట్టుకోవద్దు. లెట్స్ రీయూజ్ ప్లాస్టిక్. నువ్వు కూరగాయలు తెచ్చుకున్న ప్లాస్టిక్ బ్యాగ్ని మళ్ళీ మళ్ళీ వాడు, అంతేగాని ప్లాస్టిక్ బ్యాన్ బ్యాన్ అని అరవద్దు. బ్యాన్ దాకా వెళ్తే నిన్ను బ్యాన్ చేయాలి. 5 బిలియన్ ఇయర్స్ నుంచి ఎప్పుడూ రాని క్లైమేట్ చేంజ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? నీ వల్ల. లెట్స్ రీయూజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ కవర్లు దాచుకోండి, పడేయద్దు ప్లీజ్.